నువ్వంతలే ఎప్పుడు ఎవరినెత్తిన మొత్తాలా అని చూస్తుంటావు. అందుకే దేవుడు నీ నెత్తిన మొత్తాడు. సరే, ఇప్పుడు దాని సంగతి ఎందుకు? ఎవరికి తెలిసే విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. వదిలే. పొద్దున్నే లేవగానే తులసి మీద విరుచుకుపడుతున్నావేంటి? ఇంతకీ నువ్వెప్పుడు లేచావమ్మా? పొద్దెక్కక ముందే ఇవన్నీ చేసావా? తెల్లవారకు ముందే లేవడం నాకు అలవాటు ఆంటీ. ఎంత మంచి అలవాటో. తెల్లవారక ముందే లేచానంటున్నావు, అప్పటి నుంచి పూజలు చేస్తున్నావా? లేదు, ఒకసారి బయటికి వెళ్లి చూడండి. వాకిలి ఉడ్చి కల్లాపు జల్లి ముగ్గులు వేశాను. ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అంటూ ముగ్గులు వేశాను. తులసి పూజ కూడా చేశాను. ఆ తర్వాత దేవుడి పూజ చేసి హారతిచ్చాను. ఆహాహాహా, నిన్ను నీ పద్ధతిని చూస్తుంటే కడుపు నిండిపోతోందమ్మా. నీకు చదువు సంస్కారంతో పాటు మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. నీలాంటి మంచి అమ్మాయిని నా కోడలుగా చేసుకుందా అనే ఆలోచన రావటమే గొప్పగా భావిస్తున్నాను. భగవంతుడు నాకింత మేలు చేస్తాడని నేనస్సలు కల్లో కూడా అనుకోలేదు. అత్తయ్యని ఇంప్రెస్ చేయాలని చాలా వేషాలు వేస్తున్నావే. నువ్వు మీ అమ్మ ఎంత దుర్మార్గులో నాకు తెలుసు. నటించి మెప్పించాలి అంటే అది ఎల్లకాలం సాగదు. తప్పకుండా నిప్పు కాలుస్తుంది అన్నట్టుగా నీ నిజం నిన్ను కాలుస్తుంది. ఏదో ఒక రోజు నీ బుద్ధి తెలిసిపోయే రోజు వస్తుంది. పొగ వేసినంత మాత్రాన మనుషుల్ని గుప్పెట్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నావేమో. అది జరగని పని. నీకు పూజలు వ్రతాలేనా లేదా పనులు కూడా ఏవైనా వచ్చా? మా అమ్మాయి పూజలు వ్రతాల్లోనే కాదు, అన్నింట్లోనూ ఫస్టే. చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్. అది ఫస్ట్ కానిదంటూ ఏదీ లేదు. మోసాలు దగాల్లో కూడానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీరు గతంలో చేసిన వాటి గురించి మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మనుషుల్ని మాటలతో హింసించడం నీకు బాగా అలవాటైపోయింది. తను నాతో వియ్యం అందుకుంటుందని కుళ్ళుకుంటున్నావా? తను మారింది. మార్పుని ఆహ్వానించాలి గాని మాటలతో హింసించకూడదు. పొద్దున్నే తులసితో గొడవెందుకులే ఆంటీ. మీ అందరి కోసం చక్కటి కాఫీ తీసుకొస్తాను. నా చేతులతో కాఫీ ఇస్తే మళ్ళీ మళ్ళీ అదే కాఫీ కావాలంటారు. మీ అందరు అలా కూర్చోండి, చీటికలు తీసుకొస్తా. అలాగే కూర్చున్నాను రా. హలో,
హలో హలో, ఎవరు? అబ్బా, సిగ్నల్స్ లేవనుకుంటా. కాఫీ తాగితే అందరూ ఫ్లాట్ అయిపోవడం ఖాయం. ఎక్కడికి? కాఫీ తాగి వెళ్తురు గాని కూర్చోండి, కూర్చోండి. అదిగో తీసుకొచ్చేసింది. తీసుకోండి. చిటికలో కలిపి తెచ్చావే. చిటికలో పందెం వేసేవాళ్ళు చిటికల్లోనే తెస్తారులేండి మావయ్య. ఏంటి వెటకారమా? కాదు కాదు, మమకారం. అమ్మాయి మీద మమకారంతో అంటున్నాను. మంచి పనివంతురాలు కదా, పనులు పద్ధతులు అన్నీ తెలిసిన అమ్మాయి అని కీర్తి అంది కదా, అందుకే మమకారంతో అన్నాను. సరే సరే, ముందు కాఫీ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పండి. ఏంటిదో చేస్తావు? ఇది కాఫీనా? మొత్తం ఉప్పగా ఉంది. ఉప్పగా ఉందా? నేను కాఫీలో షుగరే కలిపానండి. షుగరే కలిపావో? మా దుర్గ పొగడ్తలకు పొంగిపోయి సాల్టే కలిపావో? ఒక్క నిమిషం ఉండండి, మీకు ఆ డబ్బా తీసుకొచ్చి చూపిస్తాను. నేను షుగరే కలిపి తీసుకొచ్చాను, కావాలంటే చూడండి. మా నాన్న చెప్పింది కరెక్టే. మా అమ్మ మాటలకు పొంగిపోయి ఆనందంలో కళ్ళు బైర్లు కమ్మి షుగర్కి బదులు సాల్ట్ కలిపావు. సాల్ట్? అయ్యో, నేను చూసుకోలేదు. ఆగండి, నేను మళ్ళీ కాఫీ తీసుకొస్తాను. వద్దులేమ్మా, కాఫీ మళ్ళీ అడిగేంత గొప్పగా ఏం లేదు. తులసి, ఓ కాఫీ పెట్టి పైకి తీసుకురా. అలాగే మావయ్య. ఈసారి పనులు చేసే ముందు ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని చెయ్యి. మంచిగా చేస్తేనే పొగుడుతాను, లేదంటే అనవసరంగా నాతో తిట్లు తినాల్సి వస్తుంది. ఈసారి పనులు చేసే ముందు ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని చెయ్యి. ఏంటి
ఆలోచిస్తున్నావు? కాఫీలో షుగర్ వేస్తే తీయగా ఉండాల్సింది పోయి సాల్ట్ వేసినట్టు ఉప్పగా ఎలా ఉంది అని ఆలోచిస్తున్నావా? నేనే మార్చేశాను. మీకే కాదు, నాకు కూడా మ్యాజిక్ వచ్చు. ఇలా చిటికేసాననుకో, షుగర్ సాల్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో చిటికేసాననుకో, సాల్ట్ షుగర్ అయిపోతుంది. ఏంటి తమాషాగా ఉందా? తమాషా కాదు, అసలేం జరిగిందంటే హా, ఇప్పుడుంటుందే నీ పని. ఇదమ్మా జరిగింది. సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నీకు అర్థమైంది కదా, సినిమా కనిపించింది కదా. తులసి తెలివితేటలు అర్థమయ్యాయా? నువ్వేదో పొగ వేసి మాయ మాటలు చెప్పి మా అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని చూసావు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కానీ నేను బ్యాడ్ ఇంప్రెషన్ అయ్యేలా చేశాను. ఏయ్, తెగ మురిసిపోయి ఎగిరి పడకు. ఒక్కసారి నన్ను దెబ్బ కొట్టినంత మాత్రాన గెలిచినట్టు కాదు. అలా చూస్తూ ఉండు. నేను ఆంటీని కన్విన్స్ చేసి ఎలా అత్తకి తగ్గ కోడళ్ళు అనిపించుకుంటానో చూడు. అత్త కోడళ్ళు అంటే దుర్గా సింధులా ఉండాలి అని జనమందరూ అనుకునేలా చేస్తాను. నువ్వు మా అమ్మ గురించి తెలుసుకున్నావేమో, కానీ నా గురించి నీకు తెలిసింది శూన్యం. నువ్వేదో నాకు ఒక చిటికే వేశావు, నేను నీకు చిటికెలు వేస్తూ కబడ్డీ ఆడతాను. తట్టుకోలేవు. చిటిక సౌండ్కే చచ్చిపోతావు. జాగ్రత్త. అది నీ వల్ల కాదు. కాదేంటే? నీ పొజిషన్ అవుట్, నా పొజిషన్ ఇన్. నేను ఇంటి కోడల్ని అయ్యి తీరతాను. అది నువ్వు ఇంకో జన్మెత్తినా కాలేవు. మాది జన్మ జన్మల బంధం. ఎన్ని జన్మలెత్తినా ఆదిత్యకి నేనే భార్యని. మా అత్తయ్యని బురిడి కొట్టించినంత తేలిక కాదు నన్ను బురిడి కొట్టించడం. ఛాలెంజా? ఛాలెంజ్. అయ్యో, నువ్వేంటి దాంతో ఛాలెంజ్ చేస్తున్నావు? అది పందెం కడితే గెలిచి తీరుతుంది. గెలవడం కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. గెలుపు కోసం అది ప్రాణాలు కూడా లెక్క చెయ్యదు. చాలా పట్టుదల, పంతం గల మనిషి. అనవసరంగా చిన్నదానికి పెద్దదానికి దానితో ఛాలెంజ్ చెయ్యకు. దానితో జాగ్రత్తగా ఉండండి అని ఫస్టే హెచ్చరించాను మీకు. మీరేమో తేలిగ్గా తీసుకున్నారు. తేలిగ్గా తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. మా అత్తయ్య దగ్గర చోటు సంపాదించుకోవడం తర్వాత కనీసం
శభాష్ అని కూడా అనిపించుకోలేవు. నువ్వు అనుకునేది సాధించే వరకు సైలెంట్ గా ఉండు. చెప్పండి మేడం. అమ్మా తులసి, మొన్న నీకు కొన్ని టెస్టులు చేశాను. ఇవాళ ఇంకొన్ని టెస్టులు చేయాలి. 3D స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే మీ వారికి కూడా కొన్ని పరీక్షలు అవసరం. ఇవాళ నీతో చెప్పిన స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వస్తున్నారు. కాబట్టి నువ్వు తప్పకుండా మీ వారిని కూడా తీసుకుని హాస్పిటల్కి రావాలి. అలాగే మేడం. ఇది ఎవరితో మాట్లాడుతోంది? ఆదిత్యని కూడా తీసుకురావాలి అంటుంది. కానీ వాడిని ఎలా తీసుకెళ్ళాలి? ఏం చెప్పి తీసుకెళ్ళాలి? ఇలా పరీక్షలంటే వాడు ఒప్పుకుంటాడా? చెప్పకుండా తీసుకువెళ్ళినా అక్కడికి వెళ్ళాకైనా వాడికి అర్థమవుతుంది. ఎలా? కాబట్టి నువ్వు తప్పకుండా మీ వారిని కూడా తీసుకుని హాస్పిటల్కి రావాలి. ఏంటిది తెగ ఆలోచించేస్తోంది? ఆదిత్యకి విషయం తెలిస్తే అత్తయ్యకి చెప్పేస్తానంటాడు. అత్తయ్యకి తెలిస్తే నానా రకాలుగా అర్థాలు తీస్తుంది. చాలా రాద్ధాంతం చేస్తుంది. ఆఖరికి నన్ను ఇంట్లోంచి గెంటేసేదాకా తెస్తుంది. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యబోతుంది. దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఆదిత్య లేరా? ఏంటే? తొందరగా లేచి రెడీ అవ్వు. రెడీ అవ్వాలా? ఎందుకు? ఎక్కడికి ఎందుకని మాత్రం అడక్కు. అపశకునంగా ఉంటుంది. సరే అడగనులే, కానీ ఎక్కడికి? అదే వద్దన్నాను కదా. అవసరం లేని చోటికి అవసరం ఉంది గనకే వెళ్తున్నాం. పోనీ కారణమైనా చెప్పు. వెళ్ళాక అన్ని నీకే తెలుస్తాయిలే. ముందు రెడీ అవుదు. పద పద పద, రెడీ అవుదు. పద అన్నా. పద 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 అంటుంటే ఇదేంటిది? ఎవరినో అలాగే మేడం అంది. ఇప్పుడేమో బావకి ఏ విషయమో చెప్పకుండా రెడీ అవ్వు అంటుంది. దీని వెనక ఏదో ఉంది. ఫాలో అవ్వక తప్పదు. కూపి మొత్తం లాగాలి, అత్తయ్య చెవిలో వెయ్యాలి. అప్పుడుంటుంది దీనికి.
బావని తీసుకుని బయలుదేరవు కదా తులసి. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు వెళ్ళు. నువ్వు అత్తయ్య ముందు సింధుకి బావకి పెళ్లి చేస్తాను అన్నావు కదా. మళ్ళీ బావని ఏదో మేనేజ్ చేయడానికి ఇలా వెంట పెట్టుకుని వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నేను వదలను. నీ నీడలా వెంటాడతాను.